ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధుడైన ప్రభువు నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మరొకసారి ఈ వీడియోని అప్డేట్ చేయడం జరుగుతుంది. నేను 2 రోజుల క్రితం అండ్ ఈ వారం రోజులుగా ఈయన ఎవరైతే కొత్తగా రీసెంట్గా వచ్చి పాపులర్ అయ్యి ప్రవచనాలు చెప్తూ అమ్మతేజ అనే పాస్టర్ గారు మీటింగ్స్లో దేవుని సేవ చేస్తున్నారో, ఆయనకి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఆఫ్ ద క్రిస్టియన్ పాస్టర్స్, ప్రీచర్స్ అనేటటువంటి వారు కొంతమంది బయటికి చెప్పలేక, సపోర్ట్ చేయలేక, సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ, లేదంటే ఏదో రకంగా ఆయన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక విషయం గమనించండి, దేవుడు అన్నీ గమనిస్తున్నారు, దేవుడు అన్నీ చూస్తున్నారు. ఈ పేరు పెట్టి పిలిచే వరం ఆయనకి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆయనకి ఒక ప్రవచించి, అక్కడ చూడు ఎంత పొంగుతుంది, అన్నమా పాలా? సో పాలేనా? ఓకే, అన్నం. సో అయితే ఆయన ఇలా కళ్యాణి, సంతోషి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అర్చన అని పేర్లు పిలుస్తూ మీటింగ్స్లో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వారికి ఉన్న సమస్య ఏంటనేది చెప్తున్నారు. దేవుడు ఆయనకి బయలుపరుస్తున్నారు. దాన్ని నేను దృఢంగా నమ్ముచున్నాను. నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభువుతో కొన్ని విషయాలు ప్రేరేపించబడి ఈ మాటలు చెప్తున్నాను. అయితే చాలామంది అసూయపరులైనటువంటి వాళ్ళు పాస్టర్స్ అని పిలువబడవచ్చు, లేదంటే పెద్ద పెద్ద మీటింగ్స్లో పరిశుద్ధాత్మ వారి ద్వారా అభిషేకం ప్రవహించబడే వారిగా వారు పరిచయం అయి ఉండవచ్చు. కానీ వాళ్ళందరూ కూడా అసూయ ఆత్మచేత వేధించబడుతున్నారు. దే ఆర్ అనేబుల్ టు సీ ద గ్రేట్ గ్లోరీ విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పర్టికులర్ యంగ్ మెన్, బ్రదర్ అమ్మతేజ అండ్ దేర్ వైఫ్, ద మినిస్ట్రీ. సో దేవుడు తన మహిమ కొరకు ఎవరిని ఎలాగైనా వాడుకుంటాడు. ఎవరు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయకూడదు అని చెప్పి ఎవడైనా పనికిమాలిన ఎక్స్ట్రాలు చేసి సొంత నిర్ణయాలతో దేవుని పరిచర్య విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని డిస్కరేజ్ చేద్దాం, లేదంటే అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పి సొంత మనసు మీద ఆధారపడి మీరు చెప్పినట్లయితే దేవుని చేత గద్దించబడతారు. ఆల్రెడీ నేను 2 days బిఫోర్ ఒక హెచ్చరిక ఇచ్చాను. దేవుడు అన్ని గమనిస్తున్నాడు. దేవుని సేవ చేసేవారికి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రజలకు మధ్య దేవుని నామాన్ని మహింపరిచే వారికి ఎవరైనా వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నట్లయితే మీరు వారితో పోరాటం లేదు, వారిని ఎన్నుకొని వారిని వాడుకుంటున్నటువంటి దేవునితో పోరాడుతున్నారు. బైబిల్ చెప్తుంది, నీతో పోరాడువాడితో వారితో నేనే పోరాడతానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాకుండా నా నామానికి ఎవరైతే ఘనతను మహిమను తీసుకొస్తారో నేను వాళ్ళకి ఘనతను మహిమను తీసుకొస్తానని చెప్పారు. ప్రియమైనటువంటి సహోదరులు అమ్మతేజ గారు ఎవరైతే ఉన్నారో, మీరెవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు, మీరు పరిచయం చేస్తున్నారని కానీ మీ యొక్క వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు తెలియదు. కానీ మీరు దేవుని కోసం నిలబడి రోగుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారు విడుదల పొందుకుంటున్నారు. దేవుడు మీకు ఒక ప్రవచన ఆత్మనిచ్చి పేర్లు పెట్టి పిలవడానికి ఒక ఆధిక్యత మీరు ఇచ్చారు. దాన్ని మీరు విడిచిపెట్టవద్దు. ఎవరో వార్నింగ్ ఇచ్చారని, ఎవరో మీకు ఆపేమని చెప్పారని చెప్పి మీరు పరిచర్య ఆపాల్సిన పని లేదు. మీకు ఇంకా సీరియస్లీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలంటే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూ కెన్ అప్రోచ్ మీ. మై నేమ్ ఇస్ జోసెఫ్ రాజ్ కుమార్ and you can send me a message below this video. All right, anyways, you can gather my number from one of your known people or in the social network. You can get my phone number also, and also if you want you can send me an email, josephisprofessional@gmail.com. all right, ఇంకొకటి కావాలంటే మీరు ఇంకొక అఫీషియల్ మెయిల్ ఐడికి info@joyfromheaven.com ఈ మెయిల్ ఐడీస్లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు ఎవరైనా బెదిరిస్తున్నట్లయితే, మీకు ఎవరైనా వార్నింగ్స్ ఇస్తున్నట్లయితే, మిమ్మల్ని ఎవరైనా అడ్డగించుకోవాలని ఫిజికల్గా మీ మీద అటాక్ చేస్తే, ఒకవేళ వాళ్ళకి వాక్ స్వాతంత్రంతో వాళ్ళు ఏమైనా ప్రకటించుకోనండి. ఎందుకంటే వీ ఆల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇండియా. సో అకార్డింగ్ టు దేర్ ఓన్ పెర్సెప్షన్స్ అండ్ నాలెడ్జ్ వాళ్ళు ఏం ప్రకటించుకుంటారో ప్రకటించుకోనియండి. అమ్మతేజ దొంగ అంటారో, మోసగాడు అంటారో, డేంజర్ అంటారో, ఏమంటారో అవన్నీ వాళ్ళకి చెందుతాయి. ఓకే, మీరు దేవుని చేతుల్లో ఉండి దేవుని చేత వాడబడుతున్నంత కాలం కూడా యు ఆర్ ఏ బిగ్గెస్ట్ అటాక్ టు ఆల్ ఆఫ్ దోస్ పీపుల్. I encourage you to be filled with the fire of Holy Ghost.
మీరు పరిశుద్ధాత్మ శక్తితో ఇంకా అగ్నితో నింపబడి దేవునికి మహిమకరంగా ఇంకా అనేక మందిని పేర్లు పెట్టి పిలవాలి. మీరు అనేక మందికి స్వస్థతను మీరు ప్రార్థన చేయడం ద్వారా వారికి స్వస్థత రావాలి. వారికి వచ్చిన స్వస్థత ద్వారా వారు దేవునికి మహింపరచాలి. నేను ఇప్పుడు ఈ వాక్యాలని, ఈ మాటలను నేను ప్రకటించుచుండగా దేవుడు నాకు ఒక విషయాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులోకి, నా యొక్క విజన్స్లోకి తీసుకొస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పర్సన్, వెరీ పాపులర్ పర్సన్, హీ ఈజ్ స్ట్రగలింగ్ విత్ నీ పెయిన్. ఆల్రైట్, మీకు కుడి ఈ కాల్లో ముడుకు దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ప్రదేశంలో చాలా ఎక్కువగా పెయిన్ ఫీల్ అవుతున్నారు. నడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రిలీఫ్ వస్తుంది, మళ్ళీ మీకు ఆ పెయిన్ కంటిన్యూ అవుతుంది. అది కొన్నిసార్లు మీరు లెఫ్ట్ నీకి చేంజ్ అవుతుంది. ఈ సమస్యను మీరు 3 సంవత్సరాలుగా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని, మీ యొక్క చిత్రాన్ని దేవుడు నాకు చూపించాడు. మీరు, మీ పేరు కూడా నాకు దేవుడు చూపించారు. బట్ నేను ఈ సమయంలో ఆ పేరు చెప్పదలుచుకోలేదు. సో ప్రియమైనటువంటి సోదరులారా, ఈ ప్రవచన ఆత్మ అనేది ఉన్నది. యేసు ప్రభు ఎవరి హృదయాల్లో ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు వారిలో ఉంటారో వారికి దేవుడు దర్శనాల్లో నుంచి చూపిస్తారు. ఆ దర్శనాల్లో నుంచి అనేక మందిని దేవుడు తన వైపు ఆకర్షించుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమ వైపు మనుషులు తిప్పుకోవడానికి ఈ చాలా అద్భుతకరమైనటువంటి ప్రవచన ఆత్మను దేవుడు కొంతమందికి ఇస్తారు. అలాంటి ఆత్మ ప్రవచించేటటువంటి గిఫ్ట్ అనేది దేవుడు నాకు కూడా ఇచ్చారు. సో ఆ గిఫ్ట్ ఆపరేట్ అవ్వబడే నేను ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క పేరు చెప్పలేదు. ఆ పేరు నాకు తెలిసినప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్, మీరు ఏ విధమైనటువంటి సఫర్తో ఉన్నారనేది దేవుడు నాకు చూపించారు. మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ప్రార్థన చేస్తాను. లేదంటే ఇంకా మీకు దగ్గరలో ఏదైనా చర్చ్ ఉంటే వెళ్ళి ప్రేయర్ చేయండి. యేసు ప్రభు వారు సజీవుడిగా మన మధ్య ఉన్నారు. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు నామానికి మహిమ వస్తుంది. ఎందుకంటే ఆయన హీ ఈజ్ పెర్ఫార్మింగ్ సూపర్ న్యాచురల్ వండర్ వర్క్స్. ఆయన చాలా అద్భుతాలు ఆయన చేస్తున్నారు. సూపర్ న్యాచురల్గా దేవుడు ఒక వ్యక్తి కొంతమంది పేర్లు పెట్టి పిలిచి ఆ రీతిగా దేవుడు వాళ్ళని వాడుకుంటే, మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్కి ఈ హిపోక్రటిక్ ఫేసెస్ పెట్టుకొని వాళ్ళంతా కూడా ఏదో పెద్ద సేవకులమని, సర్వీస్ చేస్తున్నాం, దేవుడికి సేవ చేస్తున్నాం అని పేరు పెట్టుకొని దేవుడు అంటున్నాడు, మీలాంటి దౌర్భాగ్యులకే మీలాంటి మనుషుల సేవ అవసరం. ఏ నరుని చేత ఎన్నడూ కూడా సేవింపబడనక్కర్లేని దేవుడు ఆయన అని చెప్పి అపోస్తుల కార్యంలో పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. ఆ రీతిగా నేను నిన్న కూడా ఒకటి రిలీజ్ చేశాను. నేను ఎవరైనా సేవ చేస్తున్నాను, నేను సర్వెంట్ని, నేను గాడ్ సర్వెంట్ని అంటే దే ఆర్ ఆల్ టాకింగ్ బిగ్ నాన్ సెన్స్. ఓకే, నో బడీ డూయింగ్ ఎనీ సర్వీస్ టు ఎనీబడి. ఎవరికి వారు వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్, వాళ్ళ యొక్క రిప్యుటేషను ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం, లేదంటే సంహో ఇవి సొసైటీలో వాళ్ళకు ఒక బిగ్ రిప్యుటేషన్ తెచ్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి స్ట్రగుల్ అది. ఆ స్ట్రగుల్కి వారు పెట్టే పేరు ఏంటంటే సేవ, దేవుని సేవ, సర్వెంట్ ఆఫ్ గాడ్, దిస్ దట్ అండ్ ఆల్. రైట్. సో ఐఎమ్ నాట్, I already cleared it. I never served God and I'm not servant of God. But this is the God-given privilege which I have been doing Bible studies and being operated this prophetic spirit. Whenever I'm going through Bible study and when I'm explaining, sometimes when I'm playing, God is bringing some gift of prophecy. Already yesterday I told you, during the time of 2017, September and October, there were big tsunamis and the biggest storms, and I updated certain informations through Facebook platform to all cabinet ministers. By the time Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu ruling, that time I have updated to them through Facebook platform, and whatever been updated through prophetically in the name of Lord Jesus Christ, some of them came forward to me and something like they expressed their appreciation towards what I am doing for God's name to be glorified in the name of Lord Jesus Christ. Anyways, my dear friends, I'll give many updates very coming soon. సో దేవుడు ఎవరినైనా ఒక ప్రత్యేకమైన తలాంతి ఇచ్చి వాడుకుంటే ఈ చూసి అసూయ పడే వాళ్ళందరూ కూడా అది చేయకూడదు, అదెందుకు ఇదెందుకు అని చెప్పి కన్ఫ్యూజన్స్ తీసుకొస్తారు. మీరు ఎవరైతే దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత గిఫ్ట్ చేయబడ్డారో ఆ పేరు పెట్టి పిలవడానికి దేవుడు మీకు ఏ పేరైతే చూపిస్తున్నారో, ఏ మనిషిని అయితే చూపిస్తున్నారో, ఏ సమస్య గురించి మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారో మీరు మాట్లాడండి. దేవుడు మీకు తోడుగా ఉన్నారు. మీ సహోదరుడు జోసెఫ్ రాజ్ కుమార్ మీకు తోడుగా ఉన్నారు.
అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు సపోర్ట్గా ఉంది. మీరు దయచేసి ఎవరు కూడా డిస్కరేజ్ చెందవద్దు. ఎవరైనా పాస్టర్స్ ఎస్పెషల్లీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మీరు స్వస్థత చేస్తున్నా, లేదంటే లైక్ ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నా, మీరు ప్రవచన ఆత్మని మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు అబ్జెక్ట్గా ఎవరైనా ఇతర సేవకులను పేరు పెట్టుకొని, క్రైస్తవులను పేరు పెట్టుకొని మీకు ఇంకెవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే ప్లీజ్ బ్రింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు మీ. ఇనిషియల్లీ ఐ విల్ ఆల్సో కాంటాక్ట్ విత్ దెమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ దే విల్ డెఫినెట్లీ లిసన్. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనం 1 నుంచి 10 వచనాలు చదువుతున్నప్పుడు నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పి యేసుప్రభువు చెప్పారు. ఆయన స్వరం ఎవరు వింటారంటే నా గొర్రెలు నా స్వరం వింటాయని అన్నారు. అంటే వారు క్రీస్తుకు చెందిన వారైతే క్రీస్తు స్వరాన్ని వాళ్ళు వింటారు. క్రీస్తుకు చెందని వారైతే క్రీస్తు స్వరాన్ని వాళ్ళు వినలేరు. ఇదంతా మ్యాజిక్లు లాజిక్లు అని చెప్పి మాట్లాడి వాళ్ళు పరిశుద్ధాత్మకి అవమానకరంగా, దేవునికి అవమానపరంగా మాట్లాడతారు. సో ప్రతి చెట్టు కూడా దాని యొక్క ఫలమును బట్టి తెలియపరచబడుతుందని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. మనం ఒక చెట్టును చూసినప్పుడు అది మంచి చెట్టు చెడ్డ చెట్టు చూస్తే ఆ చెట్టు ఇచ్చే ఫలాన్ని బట్టి ఉంటుంది. ప్రియమైనటువంటి వారా, స్టే కనెక్టెడ్ టు Brother Joseph Roskumar live evangelism updates. Thanks a lot. God bless you all. Praise the Lord.